హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో అంతకుముందు వీడియోలో వచ్చేసరికి నేను లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ పెట్టాను కదా. సో చాలామంది చూశారు. సో ఇంకా ఇలాగే నన్ను ముందుకి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం పంజాబీ డ్రెస్ టాప్ అయితే కటింగ్ చేస్తున్నాము. లైనింగ్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ కూడా పెట్టి ఎలా కట్ చేయాలో, మెజర్మెంట్తో ఎలా కటింగ్ చేయాలనేది వీడియోలో అయితే చూసేద్దాము. సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మనం పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి టాప్ పొడుగు వచ్చేసరికి 39 ఫ్రెండ్స్. సో 40 అయితే తీసుకోవాలి. సో 39 పొడుగు అయితే దానికి మడతకు వస్తుంది కదా. సో 40 అయితే తీసుకుంటున్నాను. 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, 1 ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో నేనైతే 39 ఉంది, నేనైతే 40 అయితే పెట్టుకుంటున్నాను. సో ఈ వీడియోలో చూసే విధంగా అయితే మీరు కూడా అయితే చూడండి. ఇంకొచ్చేసరికి చెస్ట్ లెంత్ వచ్చేసరికి 36 ఉన్నది ఫ్రెండ్స్, 36.5. సో కొంచెం లూజ్ అయితే. సో నేను వచ్చేసరికి దాన్ని బేసిక్ చేసుకొని ఇంకా 9 అయితే పెట్టుకున్నాను. వచ్చేసరికి జస్ట్ కరెక్ట్గా అక్కడ పెట్టుకున్నాను అనమాట, లెంత్ సైడ్కి. సో నేను ఈ వీడియోలో చూసే విధంగా అయితే మీరు చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళకి అయితే పనికి వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 2.5 పెట్టుకున్నాము భుజం, ఇక్కడైతే 3 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి ఏ మోడల్ కటింగ్ చేస్తాను అనేది వీడియోలో చూసేయండి. నెక్ వచ్చేసరికి కొంచెం మోడల్ అయితే దానికి పైపింగ్ వేసి కొట్టమని చెప్పారు. సో నేనైతే ఇప్పుడైతే మీకు కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. సో చూసారు కదా, కరెక్ట్గా 9 వరకు పెట్టుకున్నాను. అక్కడి నుంచి వచ్చేసరికి 2 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సైడ్కి. కొలతల ద్వారా అయితే నేనైతే మీకు చెప్తున్నాను. మనకు చెస్ట్ లెంత్ ఎంత ఉంటుందో చూసుకొని టేప్తోని దాన్ని 4 భాగాలు చేసుకొని ఎంత ఉంటుందో చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్స్కి చూసారా లోతు, ఫ్రంట్కి అయితే నేను తర్వాత పెట్టాను లోతు, ఇప్పుడైతే పెట్టలేదు, తర్వాత అయితే పెట్టాను ఫ్రెండ్స్. సో మీకు వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్ వైపు కూడా లోతు తీసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూసే విధంగా. అక్కడ వచ్చేసరికి నేను కరెక్ట్గా అంటే నేను స్టిచ్చింగ్ చేసుకునే దగ్గర అయితే నేనైతే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఆ పక్కన వచ్చేసరికి ఖర్చుకి అయితే వేసుకుంటున్నాను. బేసిక్ చూసుకొని ఎంత వచ్చేస్తుందో తను చూసుకున్నమాట మనం కొంచెం వేసుకోవాలి అలాగా. ఇంకా అంచనాకు వచ్చేసరికి నేనైతే పెట్టుకున్నాను, అక్కడి నుంచి 15 పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి 39 అండ్ 40 పెట్టుకున్నాను. అది ఫ్రెండ్స్. అంతకుముందు వీడియోలో వచ్చేసరికి నేను ప్యాంట్ అయితే కుట్టాను కదా ఫ్రెండ్స్. సో స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను కదా, అది కూడా కొంతమంది చూశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకా మరిన్ని వీడియోలు ముందు తీస్తాను. సో ఏంటంటే కొంచెం అవ్వట్లేదు, కొంచెం మనకి పండగ బిజీ కదా, అందుకొచ్చి కొన్ని ఇంట్లో సమస్యలు ఇంకా అవ్వట్లేదు అన్నమాట, అందుకనిసే సరిగ్గా తీయడానికి. ఇంకా టైలరింగ్ వీడియో పిల్లలు నేర్చుకుంటున్నారని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో వాళ్ళకి కూడా చేద్దామంటే కూడా అవ్వలేదు. సో ట్రై చేస్తాను తీయడానికి. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి మీకు ఎంత ఈజీగా అయితే నేనైతే వీడియోలో చూపిస్తున్నాను. అక్కడ వచ్చేసరికి 1.5 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చంక డౌన్. బ్యాక్ సైడ్ కన్నా ఇప్పుడు మనం బ్లౌజులకి ఎలాగా చంక డౌన్ పెడతామో డ్రెస్సులకు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ 5 పెట్టుకున్నాను. పెట్టుకొని అక్కడ ఒక మోడల్ అయితే నేను మీకు పేపర్ మీద వేసి మీకు చూపిస్తాను. ఆ మోడల్ వచ్చేసి ఎలాగనేది అయితే కొంచెం మోడల్ అయితే పెట్టి పైపింగ్ వేయమని చెప్పారు. సో నేను వచ్చేసరికి అది మోడల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి చూడండి వేసాను కదా ఆ డిజైను, అలాగా వేసుకొని అక్కడ కుట్టుకొని పైపింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికైతే వేరే టాప్కి కొంచెం బ్లాక్ కిందకి వేరేగా ఇచ్చారన్నమాట. సో అది వచ్చేసరికి దీనికి ఇంకో టాప్ 2 టాప్లు ఇచ్చారన్నమాట కస్టమర్లు.
సో దీనికి వచ్చేసి మెడకిను ఆ టాప్కి రెండిట్లకి అది సరిపోద్ది అంచు వచ్చేసరికి. సో బ్లాక్ది అయితే నేను పైపింగ్ వేస్తాను దీనికి. ఇంకా దీని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసరికి నేను పెట్టలేను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి అవి మామూలుగా నేను కుట్టేస్తాను. సో ఈ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు, ఒకసారి చూడండి ఎలా వేస్తాను అనేది. బ్యాక్ డౌన్ కూడా ఇందాక ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తాను కదా, అందులో కన్నా ఇంకొంచెం దించాను బ్యాక్ సైడ్. సో ఇగోండి అదైతే మోడల్ వస్తుంది ఫ్రంట్కి, ఆ మోడల్ మాట చూసారు కదా, ఆ మోడల్ అయితే వస్తుంది. మీకు మామూలుగా అయితే చూపిస్తున్నాను అంచనా కోసం. సో ఈజీగా అయితే మీకు వచ్చేస్తుంది. ఇలాగైతే ఒక 10 నిమిషాల్లో అయితే కటింగ్ చేసేసుకోవచ్చు మీరైతే. ఇప్పుడు వచ్చేసరికి మనం టాప్ పెట్టి కూడా ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి. సో టాప్ వచ్చేసరికి ఇలా తిరగేసి వేసుకొని, సో అది వచ్చేసరికి టైట్గా ఉందంట, అది మామూలుగా నాకు లూజ్ చేయమని ఇచ్చారు అన్నమాట. సో నేనైతే మీకు చూపిద్దామనేసి అయితే అవి చూసారు కదా, అక్కడ వరకు చివరి వరకు కుట్లేయాలన్నమాట నేనైతే ఇప్పుడు. సో అది జస్ట్ అది పట్టేసింది బాగా. ఇంకా అలాగ వచ్చేసరికి నేను అలాగ అంచనాకి అలా 2 తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి పొడుగు వచ్చేసరికి కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి భుజాలు పెద్దగా ఉన్నాయి కదా, సో నేను వచ్చేసరికి అంత పెట్టలేదు, షోల్డర్ బాగా ఎక్కువైపోయింది అది. ఆ టాప్ కూడా వాళ్ళకి నచ్చలేదు అన్నమాట. సో కొంచెం లూజ్ చేసి ఇమ్మని చెప్పారు, అక్క లూజ్ చేసి ఇవ్వండి అని చెప్పారు. సో అదేమో పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంకా కటింగ్ చేసినప్పుడే ఇటు అటు ఇబ్బంది అవుతుంది నాకు, నేను పడకుండా ఉందామని నేనైతే ఇక్కడ వచ్చేసరికి నైట్ వేసుకున్నాను అనమాట. సో అందుకు వచ్చేసరికి వీడియోలో పెడదామంటే కొంచెం ఇష్టం లేక నేనైతే వీడియోలో అయితే కొంచెం వరకు ఇష్టం లేదు ఫేసు. మనం ఇంకా మొహం కూడా అంటే మొహం కడుక్కోవడం కాదు, మళ్ళీ రెడీ అవ్వాలనేసి ఇంకా వీడియో కోసం నాకేమో అలా నచ్చలేదు. ఇంకా వచ్చేసరికి ఇంకా మామూలుగా అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను మీకు, చూసారా ఆ మార్కింగ్ మీద అయితే మనం కటింగ్ చేసుకోవాలి. సో నేనైతే అందాక కొన్ని కటింగ్ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూసేయండి మీరు కూడా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకో మొబైల్కి షేర్ అవుతుంది. సో అంతేగాని ఇంకా లైక్ చేయడం వల్ల ఇంకేం రాదన్నమాట. సో మనకు వచ్చేసరికి ఇంకా బ్యాక్ ఫ్రంట్కి అక్కడ పైన ఓపెన్ అయితే చేస్తున్నాను చూసారా. సో అలా చేశాను. ఇంకొచ్చేసరికి ఆ మోడల్ ఎలా ఉన్నది అనేది కటింగ్ చేసి చూపిస్తాను. ఇక వచ్చేసరికి ఇక్కడ ఇది సైడ్కి ఇచ్చారన్నమాట, క్లాత్ కొంచెం మిగిలింది హ్యాండ్స్ తీసిగా. ఇంకా చివరికి వచ్చేసరికి కొంచెం చిన్నది అడ్డేసేసి చివరిని కటింగ్ చేస్తున్నాను. ఇంకా సైడ్లు కూడా మనం 15 పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి అక్కడ ఒక కటింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. మనకి డౌన్ ఎంతవరకు అయితే అంతవరకు అయితే తీసుకోవచ్చు. సో నేనైతే పైన చూసాను, అంటే చేతులు అడ్డుతున్నాయి కొంచెం కెమెరా కోసం అనేసి మళ్ళీ నేను కింద నుంచి అయితే కటింగ్ చేస్తున్నాను. సో ఎప్పుడు వచ్చేసైనా మనం కింద నుంచి కన్నా పైనుంచి అయితే కటింగ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసరికి ఇక ఫ్రంట్ వైపు మోడల్ అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉన్నది, బాగుందా లేదండి మన వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారా ఎంతో ఈజీగా అయితే పంజాబీ డ్రెస్ అయితే 10 మినిట్స్లోనైతే మనం నేర్చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ సైడ్ డౌన్ అయితే ఎంత అనేది నేను కొంచెం చూసుకుంటున్నాను అనమాట. అక్కడి నుంచి అయితే మెజర్మెంట్ పెట్టాను, ఇంకా 6 పెట్టాను ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చేసరికి కొంచెం డౌన్ అయితే తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా దీని మీద, అది వీడియో తీయలేదు కానీ కొంచెం డౌన్ అయితే పెట్టుకున్నాను, అంటే కొంచెం పెట్టమని చెప్పారన్నమాట. సో దాని మీద ఇంకొక ఇంచి అయితే డౌన్ చేశాను తర్వాత.
సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, ఫ్రంట్ రెడీ అయిపోయింది, చూసారు కదా. సో మనం ఎలాగా మార్కింగ్ వేసుకుంటే అలాగా కటింగ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాను చూడండి. ఇంకా దాని లెంత్ అది చూస్తాను, అది కాగితం మీద అయితే చూసుకుంటున్నాను ఎంత అనేది. సో 14 ఉన్నదన్నమాట పొడుగు. సో అది వచ్చేసరికి పెట్టేసాను, చూసారు కదా. సో డౌన్ అయితే ఇలా చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి 13 ఉన్నది, కొంచెం 1 ఇంచ్ తక్కువ వచ్చింది. సో పైన కిందన మడత పెడతాం కదా, వేరేగా అక్కడ ముక్కేసి మడత పెట్టేస్తే అది పొడుగు అయితే సరిపోద్ది ఫ్రెండ్స్. సో అక్కడ వచ్చేసరికి ఇలాగైతే మనం కటింగ్ చేసుకున్నాను. అంటే పొడుగు వెడల్పు చూసుకొని వేస్ట్ చేసుకొని మనం ఇంకా కటింగ్ చేసుకోవడమే. సో ఇంకొచ్చేసరికి మనం టాప్ ఉండదు కదా, లెంత్ కూడా సరిపోయింది. నేను అలా కూడా ఒకసారి చెక్ చేస్తాను అన్నమాట, సైడ్లో అవి అతుకులు రాకుండా ఉండడాని కోసం అలా చెక్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి నేను అది మీకు ఫ్రంట్ కూడా డౌన్ చేశాను. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ అయితే డౌన్ చేస్తున్నాను, 1/2 ఇంచ్ డౌన్ చేసుకుని అక్కడ కటింగ్ పెట్టుకోవాలి. అవి 2 వైపులు రావాలి, ఒకవైపు కుట్టుకోకుండా అలాగా అంచనా కోసం అలా పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ వైపు కూడా తీస్తున్నాను చూడండి. టాప్ అయితే మనం కట్ చేసాం కదా, సో దానికి వచ్చేసరికి అక్కడ 1/2 ఇంచ్ పెట్టుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. అంటే అలా చేయడం వల్ల మనకి ఫ్రంట్ వైపు లోతు తీసుకోవడం వల్ల చంకలు పట్టవు ఫ్రెండ్స్, ఉగ్గులు అవి రావు, సైడ్లు ఉగ్గులు అవి వస్తాయి కదా. సో అలా ఉగ్గులు రాకుండా ఉండడానికి కోసం అయితే మనం డౌన్ తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్ అయితే తీస్తున్నాను, లైనింగ్ కూడా కటింగ్ చేసేసుకుంటున్నాం చూడండి. వీడియోలో వచ్చేసరికి ఎంత ఉందో చూశాను, అంటే నేను ఫస్ట్ వచ్చేసరికి ఓపెన్ చేసి కూడా చూశాను. సో ఇప్పుడు వచ్చేసరికి దాన్ని ఓపెన్ చేస్తాను. ఆ లెంత్ వచ్చేసరికి బాగా తక్కువగా ఉన్నదన్నమాట, సో అంత పొడుగు రాలేదు. అలా సైడ్కి ఓపెన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో అది వచ్చేసరికి చూడండి మరీ తక్కువ వచ్చింది. సో అందుకు వచ్చేసరికి మామూలుగా 4 మడతలు పెట్టేశాను, మధ్యలో పెట్టుకొని లైనింగ్ అయితే 2 మీటర్స్ తీసుకున్నాను. సో ఇవ్వండి 2 మీటర్స్ తీసుకొని ఇంకొచ్చేసరికి అలాగా పెట్టుకున్నాను సైడ్లు. ఇంకా మిగతా సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ వచ్చేసరికి మిగిలింది ఫ్రెండ్స్. అది వచ్చేసరికి హ్యాండ్స్కి అయితే కటింగ్ చేసుకోవడానికి కోసం ఉంచుకోవాలి మనం కరెక్ట్గా. 4 మడతలు అంచులు లోపట 2 ఒకలాగే రావాలి. సో ఒకలాగా రాపోయేవనుకోండి ఎత్తు దిగుడు వచ్చేస్తాయి, అంటే మనం కుడతాం కదా అప్పుడు అటు ఇటు ఉగ్గులు రాకుండా ఉంటాయన్నమాట. నీట్గా పెట్టుకుంటే అంచులు అయితే చూసుకోవాలి కరెక్ట్గాను. ఇంకా మనకి జారిపోయిన ఉంటాయి కదా, అవైతే పిన్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి చూసారా, నేను అక్కడ కొంచెం అలా కటింగ్ చేస్తున్నాను, లైట్గా ఎత్తు దిగుడుగా ఉందని కటింగ్ చేస్తాను. సో దేనికి అదైతే ఓపెన్ అయిపోద్ది అన్నమాట. ఇలా మనం కరెక్ట్గా పెట్టుకొని వచ్చేసరికి కరెక్ట్గా ఇది ఎంత కట్ చేసానో అది కూడా అంతే కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పల్చటి ఉంటాయి కదా ఫ్రెండ్స్, సారీస్ అవి మనం మెటీరియల్స్ అవి కొన్ని పల్చగా ఉంటాయి కదా. సో అవి అయితే మనం కటింగ్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఎంతో సీనియర్స్ అయితే కటింగ్ చేస్తారు. సో మామూలుగా వచ్చేసి కొత్త వాళ్ళు అయితే పిన్స్ పెట్టుకోండి, లేకపోతే గమ్ ఉంటుంది కదా, గమ్తో కూడా తర్వాత అతికించుకోవచ్చు కుట్టుకున్నప్పుడు అన్నమాట. సో మామూలుగా కటింగ్ చేసుకున్నప్పుడు అయితే పిన్స్ పెట్టుకోండి, కుట్టుకున్నప్పుడు కొంతమంది గమ్తో కూడా అతికిస్తారు సైడ్లు. మరి అలా కుట్టినప్పుడు కూడా పిన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే గమ్ పెట్టైనా అతికించుకొని కుట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. సో నేను వచ్చేసరికి లైనింగ్కి నెక్ అయితే కటింగ్ చేయను ఫ్రెండ్స్, కుట్టుకున్నప్పుడే కటింగ్ చేస్తాను. ఇప్పుడైతే కటింగ్ చేయనమాట, స్టిచ్చింగ్ చేసినప్పుడైతే కటింగ్ చేస్తాము. సో దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇక మిగతా సైడ్లు మిగిలాయి కదా, ఆ సైడ్లు వచ్చేసరికి చూసుకొని ఇక ఒక వైపు నుంచేమో అక్కడ మధ్యలో లోపల లైనింగే కదా,
ఒకవైపు నుంచి పెట్టుకుంటున్నాను. అక్కడ కొంచెం అతుకులు వస్తాయి అన్నమాట మధ్యలోకి. సో పొడుగైతే సరిపోదనేసి ఇంకా ఆ పొడుగులోనైతే పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసరికి సరిపోయింది కరెక్ట్గాను. పొడుగైతే అలా పెట్టుకున్నాను. అలా పెట్టుకొని నీట్గా కట్ చేసుకొని, సో కుట్టినప్పుడు కూడా చూసుకొని లోతు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అర్థమైందా లేదా అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అయితే మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.